ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలవర ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో మీ కుటుంబములో ఆశీర్వదింపు దీవించబడుచున్నాయని నమ్ముచున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థించే బిడ్డలకు ఆయన మరల ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు కదా. ప్రభు మనలందరినీ ప్రేమించి ఈరోజు తండ్రి మనకిచ్చున్నట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. రాజా నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము, నిన్ను ప్రార్థించున్నాను. నా అర్థధ్వని ఆలకించుము. రాజా నా దేవా అనగా కేకలు వేసి ప్రార్థించినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించే తండ్రిగా ఉంటున్నాడు. నువ్వు ఎంతగానో ఆయాసపడి ప్రభుతో ప్రార్థించాలని నువ్వు ఒక ఇష్టపడి ఉంటున్నావా? నా ప్రార్థన ఆలకించమనగా ప్రభువు ఆలకించి నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలకించుచున్నాడని నువ్వు నమ్మాలి. కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసయ్య ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించే దేవుడిగా ఉంటున్నాడు కదా. ఉదయమున యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నిన్ను ప్రార్థించి నీకు వినపడినట్లు ఉదయమున ప్రార్థించి నీ సన్నిధిని నా స్వరము వినపడినట్టుగా నేను ఉండటానికి సహాయం చేయమని అడిగినట్టుగా ఉండాలి. ఉదయాన మన కంఠస్వరము దేవునికి వినిపించాలి. వినిపించి ఆయన విని మన ప్రార్థన అంగీకరించినట్టుగా ఉదయమునయ్యా నీ కోసము సిద్ధము చేసుకొని కాచుకొని ఉన్నాను దేవున్నట్టుగా, రజానా దేవా నేను నీ కోసము కాచుకొని ఉదయాన ప్రార్థన కోసం సిద్ధముగా ఉంటున్నానన్నట్టుగా నేను కూడా జీవించాలి కదా. మరి అలాంటి జీవితం జీవించినప్పుడు అనేకమైన సమస్యలు, బాధలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో విడుదలైపోతున్నాయి. కాబట్టి సహోదరి సహోదరులారా, మీరు ఎంతైనా కూడా ప్రభు సన్నిధిలో ఉదయం లేయగానే ఆయన కోసము సిద్ధపరచుకొని కాచుకొనున్నామయ్యా అన్నట్టుగా జీవించాలి. అంతేకాకుండా మరొక మాట కూడా, ప్రభునామములో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందును ఓపిక కలిగి పట్టుదలతో ప్రార్థన చేసేవారుగా కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యందు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనం ఏది అడిగినా కూడా మనకు దొరికినదని నమ్మాలి. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఆయన చెప్పిన మాటలే నువ్వు ఓపిక కలిగి ఉండాలి. ఆయనలో నువ్వు సంతోషించాలి. ఎలా సంతోషించాలి? శ్రమల యందు. నీకు శ్రమలు వస్తున్నాయా? బాధలు వస్తున్నాయా? సంతోషించమంటున్నాడు. నిరీక్షణ కలిగి దేవుని యందు సంతోషిస్తూ శ్రమల యందు ఓపిక కలిగి తండ్రిని ప్రార్థించాలి. ప్రార్థించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ అపవాది సైతాన ఎన్ని కూడా ఏమి చేయలేవు. ఎందుకంటే ఆయన చిత్తము లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన ఆలోచన లేకుండా ఏ అపవాది కూడా నీ దగ్గరికి రాలేదు. కాబట్టి ప్రేమైన సహోదరులారా, మరి రాజానాదేవని నువ్వు కేకలు వేసి ప్రార్థించినట్లయితే నీ తండ్రి ఆపదలలో నిన్ను ఆదుకునే దేవుడు ఈరోజు అంటున్నాడు కదా, నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేసిన బిడ్డ ఏ రోజు కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చిక్కుకొనున్నట్టు వలలో నుంచి తప్పించుకోగలవు. ఎందుకనగంటే నీ తండ్రి గొప్పవాడు గనక. అందుకే ఆయన చెబుతున్న మాటలు ఏమిటంటే, ఈరోజు నేను కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో నా కంఠస్వరం వినని ప్రభు దగ్గర మొరపెట్టుకొని కేకలేసి ప్రార్థించి ప్రభువును నమ్మినట్లయితే, నువ్వు ప్రార్థించినప్పుడు నీలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. నేను ప్రార్థించుచుండగా నా ప్రభువు నన్ను అన్ని ఇబ్బందుల నుంచి నాకున్న అక్కర్లన్నీ తీరుస్తాడని నమ్మకం ఉండాలి. నమ్ముకున్న వారికే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఆయన తీరుస్తాడు, ఇబ్బందుల నుంచి నిన్ను విడుదల చేస్తాడు. కాబట్టి ఆ తండ్రి ఈరోజు మాట్లాడుచున్నాడు కదా. మరి ఈరోజు నేను కూడా సంతోషంగా, ఆనందంగా ఆయన నామములో ఉండేవారుగా, నమ్మిన వారుగా ఏది అడిగినను ఆయన మనకిస్తాడని నమ్మకము కలిగిన బిడ్డ. అనారోగ్యములు ఉంటున్నావా?
ఆరోగ్యం ఇస్తాడని నమ్ముచున్నావా? నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ తండ్రి నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఇంకా ఎన్నో ఇబ్బందుల పాలైచున్నావా? నశించిపోతున్న జీవితములన్నీ మార్పు చేసి ఆయన రక్షణలోకి తెచ్చుకొచ్చే గొప్ప దేవుడు, రక్తము కార్చిన గొప్ప దేవుడు మన కోసము కదా. మాంత్ర శక్తులు, సైతాన్ శక్తులు అన్నీ కూడా యేసునామములో లయమైపోతున్న చెప్పిన మాట నిజమైతే ఈరోజు నమ్మకంగా ప్రార్థనలో ప్రభునామంలో ఉన్నట్లయితే, మరి వాగ్దానం చూస్తున్నట్టు యూట్యూబ్లో ప్రతి బిడ్డ కూడా ఆ నమ్మకం విశ్వాసం ఉన్నట్లయితే నీ కుటుంబాలన్నీ విజయం కలిగినట్టుగా ఆ ప్రభువే విజయం పొందుకుంటావు. నేను విజయం పొందుకుంటానని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలా. కాబట్టి ఈరోజు విశ్వాసం నమ్మకం ఉన్న బిడ్డ ప్రభువును ప్రార్థించుండగా ప్రభువే మీకు తోడుగా నీడగా ఉండాలని, మీ కుటుంబంలో ఆశీర్వాదం దీవించాలని మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ కృపలో మీ చిత్తములో నాయన రాజాదేవా అని కేకలు వేసి ప్రార్థిస్తున్న వారి ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంచున్నావు. ఉదయాన నా ప్రభా నా కంఠస్వరమున తండ్రి నైనా మీకు వినిపడినట్టుగా ప్రార్థించి మీరు విని నా ప్రభా ఆశీర్వదించి మమ్మల్ని ప్రేమించి ఆలకించుమని అడుగుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డ అయితే అడుగుచున్నారో, నీతిలో ఉండి అడుగుచున్నారో, మీరు ప్రార్థించినప్పుడు ఏదైతే మీకు కావాలనని అడుగుచున్నావో అది దొరుకుతున్నదని నమ్మి విజయం నమ్మినట్టు బిడ్డలను ప్రతి కుటుంబంలో ఆ విజయం పొందుకునే భాగ్యం దాచి యేసయ్యా వ్యర్థంగా ప్రార్థన చేయటు కదా, కానీ నా తండ్రి నేను ఏది అడిగితే అది నాకు ఖచ్చితంగా ఇచ్చి నన్ను మరి ఆయన మయంపరిచే గొప్ప దేవుడు గనక ఆయన చిత్తములో ఆయన కృపలో ఆశీర్వాదం నమ్మిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.